అనుదిన క్రైస్తవ జీవితంలో మనం చేయవలసిన పనులేంటి? వాట్ ఆర్ ద థింగ్స్ యాజ్ ఎ క్రిస్టియన్స్ వీఆర్ సపోజ్ టు డూ ఇన్ అవర్ డైలీ లైఫ్, అనుదిన జీవితంలో. రైట్? మనకు తెలుసు లేవటంతోనే ఏం చేస్తాము. రైట్? కొంతమంది అయితే ఏమండి పడక తెక్కకుండానే మొహం కడకుండానే కాఫీ అంటారు, కాకిలా గరుతారు. పాపం ఆడోళ్ళు చాలా కష్టపడి కాఫీ ఇస్తాయి ఏమండి తాగేస్తారు. మరి అది ఆరోగ్యమో బలమో నాకు తెలియదు, కానీ మొత్తాన్ని తాగేస్తారు. కొంతమంది న్యూస్ పేపర్ చూడకుండా దినం ప్రారంభించరు, కొంతమంది న్యూస్ చూడకుండా దినం ప్రారంభించరు. కానీ నిజమైన క్రైస్తవుడు లేవటంతో చేయవలసిన పని ఏంటి తెలుసా? మోకరించి, దేవా మరి ఒక దినం ఇచ్చినందుకు నీకు వందనాలు అని స్తోత్రం చెల్లించి, బైబిల్ తెరిచి వాక్యం చదివి, ఈ వాక్యం కొరకు, ఈ వాగ్దానం కొరకు నీకు వందనాలని చెప్పి వారి దినాన్ని ప్రారంభిస్తారు. ఏ దినమైతే దేవునితో మనం ప్రారంభిస్తామో ఆ దినములో ఆయన మనతో ఉండి ప్రతి శోధన పరీక్షలో జయించే శక్తిని కూడా ఇస్తాడు. మనకు తలనొప్పి రాదు. ఎందుకు ఈరోజు వేస్ట్ అయిపోయిందని ఆలోచనే ఉండదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనం ప్రారంభిస్తుంది జీవం గల దేవుడు, దినమును సృష్టించినటువంటి సృష్టికర్తతో, మనల్ని చేసిన దేవునితో మనం ప్రారంభిస్తున్నాం. కాబట్టి యాజ్ ఎ క్రిస్టియన్ అవర్ డైలీ యాక్టివిటీ సపోజ్ టు బి లైక్ దిస్. ఎట్లా ఉండాలంటే మనకి మాదిరి ఏంటంటే బైబిల్. అంతేనా? వేరే గైడ్ ఉందా మనకి? రైట్? ఈ బైబిల్ని అనుసరిస్తే బైబిల్లో ఆది సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు, అపోస్తులు, వారు డైలీ ఏం చేస్తారో బైబిల్ మన తేటగా చెప్తుంది. కాబట్టి అనుదినము క్రైస్తవులు చేయవలసినటువంటి కార్యక్రమంలో దేవుని ప్రజలు చేయవలసిన పని ఏంటంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46 వచనములో వారు ఏం చేశారో మీరు బైబిల్ ఉన్నవారు చదవగలిగితే, ఇంకో మైక్ కూడా ఇవ్వగలిగితే చదివే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. రైట్? ఓకే. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రెట్టు విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. నిన్నటి దినాన 8 మంది బాప్టిజం తీసుకున్నారు. చాలా మంది బాప్టిజాలు తీసుకోలేదు. ఎందుకంటే బాప్టిజం అనేది పెద్ద పరీక్ష. బయట నుంచి పరీక్ష, మనకి పరీక్ష. బాప్టిజం తీసుకుంటే ఏమో మళ్ళీ సినిమాలు చూడవలసి వస్తుందేమో, కాబట్టి బాప్టిజం లేకుండా ఉంటే బెటరు. నేను ఎలాగో చెడ్డ మాటలు మాట్లాడుతాను, బూతులు మాట్లాడకుండా ఉండలేను కదా, బాప్టిజం తీసుకుంటే మాట్లాడుకోవాలి కదా, మూతికి తాళం వేసుకోవాలి కదా, కాబట్టి బాప్టిజం ఎందుకులే అని వాయిదా వేసేవాళ్ళు రకరకాల కారణాలతో. నిజం చెప్పండి, మీలో చాలామంది బాప్టిజం తీసుకోలేదు, నాకు తెలుసు. కారణం ఏంటి అంటే మీరు దేవుని ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. యు లవ్ ద లార్డ్. ఆయన మాట వినాలి, ఆయన చిత్తం చేయాలి, ఆయన చేత ఆశీర్వాదాలను ఆశపడుతున్నాం. కానీ బాప్టిజం తీసుకుంటానికి ఏదో ఆటంకం ఉందా లేదా ఆలోచించండి. బాప్టిజం తీసుకుంటే నేను ఫుల్ క్రిస్టియన్ అయిపోతాను, కాబట్టి ఫుల్ క్రిస్టియన్ అయితే ఈ లోకంలో ఎంజాయ్ చేయలేని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసా, గాడ్ చైల్డ్ కెన్ ఎంజాయ్. దేవుని బిడ్డలు ఆనందించగలరు ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. కాబట్టి వీరు అనుదినం ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలోకి వచ్చారు. అనుదినం దేవుని సన్నిధిలోకి వచ్చి మరోసారి చదువున్నాం లిస్ట్ వాళ్ళు ఏం చేశారు, మనం అదే చేయాలి. ఒకసారి చూద్దాం. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రెట్టు విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండెను. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము అపోస్తుల్లాగా మనం చేస్తే కుర్చీలు ఖాళీగా ఉండవు. వారు ఇంటింటా కూర్చుని వారు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నారంట. అంటే పెద్ద విందులాగా చేయటం కాదు, ఫెలోషిప్ అంటారు. ఆ టైంకి ఏదో స్నాక్స్ ఇవ్వటమో, టీ తీసుకోవటమో. మీరు ఎప్పుడైనా గమనించారా? నలుగురు ఒకరి ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఎంత సంతోషమో నేను చూశాను. ఏమండి?
ఒకళ్ళు నేను ఒక్కడినే అనుకోండి, పాస్టర్ గారు ఇంకెవరు రాలేదని అడుగుతూ ఉంటారు వాళ్ళు నన్ను. అంటే కొంతమంది ఇతరులు రావాలని కోరుకుంటూ ఉంటారు. ఈ దినాలు చాలా మారిపోయింది కదా. ఎవరు రావటం ఎందుకు, డిస్టర్బ్ ఎందుకని. నన్ను చాలా ప్రేమించిన ఒక కుటుంబం, వాళ్ళు ఇక్కడ లేరనుకోండి, ఎక్కడున్నారో తెలీదు. వారు హౌస్ డెడికేషన్కి, వారి పెళ్లి రోజుకి, వాళ్ళ బర్త్డేలకి పిలిచేవాళ్ళు. ఒక రోజున నేను అనుకోకుండా అట్లే వెళ్తున్నాను. అరే, ఇంత ప్రేమించే వాళ్ళని వెళ్ళిపోతే వాళ్ళు ఏంటి పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారని చూసి అనుకుంటారని నేనే వెళ్ళి తలుపు తడితే, అంత ప్రేమించే ఆ సహోదరుడు ఏమన్నాడు తెలుసా, పాస్టర్ గారు మీరు ఫోన్ చేసి వచ్చి ఉంటే బాగుండు కదా అన్నాడు ఆయన. నాకు ఫోన్ చేసే అలవాటు లేదు అప్పుడు. ఇప్పుడంటే ఖచ్చితంగా ఫోన్ చేయాలి, ఎవరెక్కడ ఉంటారో తెలియదు, ఎంత బిజీగా ఉంటారో తెలీదు. తర్వాత మీరు అపాయింట్ తీసుకుని రావాల్సింది అంటున్నారు ఆయన. నేను ఉద్యోగానికి వెళ్తున్నానా, ఇంటర్వ్యూకి వెళ్తున్నానా, అపాయింట్మెంట్ తీసుకుంటానికి. అంటే విశ్వాసులు ఎలా మారిపోతారో కూడా నాకు అర్థమైపోయింది. అందు గురించి పూర్వదినాల్లో గొడవ లేదు. ఎవరైనా వస్తే సంతోషంగా వారు స్వీకరించేవాళ్ళు. అనుదినము అపోస్తులాగా మనం చేస్తే రక్షింపబడిన వారు దినము కూడా మనకి చేర్చబడతారు. మన సంఘం ఎదగాలని కోరుకుంటున్నారా మీరు? లేదు, ఉన్న మట్టుకే చాలు పాస్టర్ గారు, ఎక్కువ మంది వస్తే కష్టం అనుకుంటున్నారా? రైట్. నీ ద్వారా ఒక ఆత్మ రక్షింపబడితే నీకు ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే నా కాలేజ్ స్టడీస్లో ప్రసాద్ అని ఒక అబ్బాయి సన్నగా ఉండేవాడు, పుస్తక పురుగు అనమాట. నేనేమో సినిమాల పురుగుని, ఆయన పుస్తక పురుగు. అయితే పరీక్షలు వచ్చేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను, ప్రసాద్ నాకేమీ అర్థం కావట్లేదు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ, చేరిందేమో బైపీసీ డాక్టర్ అవ్వాలని, కానీ లోపల ఉన్నదంతా కూడా యాక్టర్ అవ్వాలని. ఎట్లా పాస్ అవుతాను? కాబట్టి పాస్ అవటానికి అమ్మా నాన్నకి సంతోషం కలిగించాలి కదా. ఫెయిల్ అయ్యారంటే వాళ్ళు బాధపడతారు కదా. అందుకని ప్రసాద్ అంటే రాకుమార్ అని తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? మచిలీపట్నంలో కాలేజ్ ఊరు బయట పొలంలో తీసుకెళ్ళిపోయేవాడు. తీసుకెళ్ళిపోయాక మనం చదువుకుందామనేవాడు. చదవంటే ముందు బైబిల్ చదువుదామనేవాడు. థియేటర్ బాబు పాఠం చెప్పమంటే బైబిల్ అంటాడని కొంచెం ఇసుకునేవాడిని. తర్వాత ప్రార్థన చేద్దామనేవాడు. సరే నువ్వు చేయమను. ఆయన బైబిల్ చదివాడు, ఆయనే ప్రార్థన చేశాడు. ఒక రోజున ఉండకుండా ఏమైపోయిందంటే నన్ను చదవమన్నాడు. అలా స్టార్ట్ అయింది బైబిల్ చదవటం. ఏమండి, అలా ప్రారంభించాక బైబిల్ చదవటం నేర్చుకున్నాను. ఎలాగో జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనుషులు అనుకునే ప్రశ్న ఏంటమ్మా, మనుషులు అనుకునే మాట ఏంటి? చాలా కష్టం వచ్చేస్తే చచ్చిపోదాం అనుకుంటారు, అవునా లేదా? తల్లూపుతున్నారంటే అందరూ అనుకుంటారు, ఏదో టైంలో అనుకుంటారు. నేనే అట్లా అనుకున్నాను. కానీ ఆ సహోదరుడు నేర్పించిన పాఠాన్ని బట్టి నీకేదైనా కష్టం వస్తే కుమార్ యేసయ్యాని ప్రార్థన చేయమన్నాడు. అలా ప్రారంభమైంది. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సమస్యల చిక్కులో చనిపోదామని 3 సార్లు ప్రయత్నం చేసిన నా జీవితంలో దేవుడు అద్భుతంగా ఆ మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తుండగా వాక్యం ద్వారా దేవుడు నన్ను రక్షించాడు. అపోస్తుల్లాగా మనము దేవుని సన్నిధిలో ఉంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20 వచనం ప్రకారంగా ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. మనం ప్రభు బిడ్డలము, ఆయన దాసులను కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నేను ఏ సంగతులు మీకు నేర్పించాను చెప్పాను. ఏంటమ్మా మాట? వాటిలో కొన్నన్నా మీరు వినండి, గైకోండి అంటున్నాడు ఆయన. ఆప్షన్ ఇస్తున్నాడా? పరీక్షలు రాసే వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది కదా, 4 ఇచ్చి అందులో ఒకటి రాయమన్నారు అనుకోండి, సంతోషం. కానీ ఇప్పుడు ఏమంటే నేను ఏ సంగతులు మీకు చెప్పానో అన్నీ పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ ఒకటన్నా చేయండి అన్నాడు దేవుడు? లేదు. వాటన్నిటిని మీరు గైకొనవలెను. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఒకటన్నా మనం గైకుంటున్నామా? దేవుడు అంటున్నాడు, నేను ఏ సంగతులు మీకు బోధించానో నేర్పించానో వాటన్నిటిని మీరు గైకోవాలి. ఎప్పుడైతే గైకుంటామో అపోస్తులు ఏ విధంగా ఆనందించారో, ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో, మనుషులందరూ దయ పొందారంట. వాళ్ళు ఈనాడు దయ చూపించే మనుషులు ఉన్నారు మన చుట్టూ, కఠినలు ఉండొచ్చు. రండి, ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టమైతే శత్రువులు కూడా మిత్రులు అవుతారంట. ఆమె చెప్తారా? యువర్ బిహేవియర్ ప్లీజింగ్ గాడ్, యువర్ యాటిట్యూడ్స్ ఆర్ ప్లీజింగ్ గాడ్, ఈవెన్ యువర్ ఎనిమీస్ విల్ బి యువర్ ఫ్రెండ్స్. మన ఇరుగు పొరుగు, మన ద్వేషించే వారు కూడా మన మిత్రులుగా మారాలంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టం అవ్వాలంట. అంటే మన తరపున దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మనం చేయాలనుకున్న కార్యాలు అవ్వకపోతే మనకి పిచ్చెక్కిపోతుంది. కానీ మన తరపున దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. మనుషులకి ఇష్టలుగా ఉంటాను మనం చాలా ప్రయత్నం చేస్తాం, కానీ దేవునికి ఇష్టలుగా ఉంటే మన ప్రవర్తన ద్వారా దేవుడు శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడు. ఆ కార్యము ఆయనే జరిగించగలడు. తర్వాత బైబిల్ ఒక మాట ఉంది,
ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములు కూడి వస్తారో వారి మధ్య నేను ఉంటాను. ఎందుకు అపోస్తులు వారు దేవుని సన్నిధిలో కూడేవారంటే, దేవుని సన్నిధిలో కూడితే దేవుడు ఉంటాడని తెలుసు. ఇక్కడ ఎందుకు వస్తున్నాం మనకి అంటే, మనం రాలేదనుకోండి, ఇక్కడ ఆరాధన చేయలేదనుకోండి, ఈ బిల్డింగ్ ఒక బిల్డింగ్ లాగా మిగిలిపోతుంది. ఇది ఒక మందిరముగా, దేవుని సన్నిధి కలిగిన స్థలంగా మనం చూసి వస్తున్నాం కాబట్టి, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ మనం అనుభవించవచ్చు. మీరు లేకుండా సంఘం లేదు, మీరు లేకుండా దేవుని యొక్క మందిరం లేదు. అందుకే బైబిల్ ఏముందంటే, మీరు ఎరుగరా, మీరు దేవుని మందిరమని మీకు తెలియదా, మీ దేహమును దేవుని ఆలయమని మీకు ఎరుగురా, మీ హృదయము పరిశుద్ధాత్మకు నిలయం. దేవుడు మనకి ఎంత విలువ ఇచ్చాడంటే, మనుషులు విలువిచ్చినా విలువపోయినా దేవుడు మాత్రము నిన్ను తన మందిరంగా చేసుకుంటున్నాడు. ఈజ్ మేకింగ్ యాజ్ హిజ్ హౌస్. ఆ నీలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మనలో ఉంటూ మంచిదా కాదా? అప్పుడప్పుడు ఉంటూ మంచిదండి, ఆదివారం మిగిలినప్పుడు వద్దన్నట్టుగా. అందుకని ఒక ఆయన చెప్పేవాడు, ఇదివరకు బిలిగ్రాంగా రాత్రి కూడా వచ్చారు, ఆయన చెప్తూ ఉండేవాడు, క్రిస్టియన్స్ ఆర్ లైక్ ఏంజల్స్ ఆన్ సండే అంట. ఆదివారం క్రైస్తవులు ఎలా ఉంటారు? దేవదూతుల్లాగా ఉంటారంట. మరి సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు నేను అనలేదు, మీరే అంటున్నారు, రైట్? ఓకే, మనం దెయ్యాలాగా ఉంటాను కదా, దేవుడు పిలిచింది దేవదూతుల్లాగా ఉండాలని, దేవునికి ఇష్టలుగా ఉండాలని, ఆయన ప్రతినిధులుగా మనం ఉండాలని. అంత భాగ్యం దేవుడు మనకిస్తుంటే ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మనం అపోస్తుల్లాగా ఆయన చెప్పినవన్నీ కూడా చేయలేకపోతున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం పిలిచిన దేవుడు శక్తిమంతుడా కాదా, బలవంతుడా కాదా, సర్వజ్ఞాన కాదా? చేస్తాడు. అందుకని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 1 John chapter 4 verse 4. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ మాట విన్నారు మీరు? దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడమ్మా? మీ పిల్లల్ని ఏమని పిలుస్తారు మీరు? ముద్దు పేరు ఉంటుంది కదా, బంగారం, కన్నా, చిన్న, పొన్నారి, చాలా పేర్లు పిలుస్తాం కదా మనం. ఏమండి, ఆ బేకరీలో ఉన్న పేర్లన్నీ వీళ్ళకి పెట్టేస్తాం మనం, స్వీటు, అలా పేర్లు పెట్టేస్తాం. అలాగే దేవుడు అంటున్నాడు, చిన్న పిల్లలారా అంటున్నాడు. మనం చిన్నపిల్లలమా? రైట్? కోపం వచ్చినప్పుడు అబ్బాయి అమ్మల్ని ఏముంటాం మనం? గాడిదలాగా ఉన్నాం అంతమానం మనం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఆ మాట అనడు. ఎందుకంటే ఆయన మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన ఉన్నాడు, చిన్న పిల్లలారా, మై స్వీట్ చైల్డ్ అంటున్నాడు ఆయన. రైట్? చిన్న పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి, మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే వన్ హూ ఇస్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దెన్ వన్ హూ ఇస్ ఇన్ ద వరల్డ్. లోకంలో బలవంతుడు ఉన్నాడు, గొప్పవాడు ఉన్నాడు, ప్రజల్ని ఈజీగా మోసం చేసేవాడు ఉన్నాడు. కానీ మీరు భయపడొద్దు, ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే. ఎందుకు లోకంలో ఉన్నది ఎవరు? తాగుబోతులు, సిగరెట్లు తాగేవాళ్ళు, బీడులు తాగే వాళ్ళ కాదు, అపవాది. అపవాది ఆదామవ్వలను శోధించాడు, అక్కడితో ఊరుకున్నాడా? యేసు ప్రభు శరీరధారిగా మన సహాయం చేయడానికని, మనం రక్షించడానికని శరీరధారిగా వస్తే ఆయన కూడా వదిలిపెట్టలేదు. ఆయన వదిలిపెట్టాడా? 40 పగలు రాత్రులు ఉపవాసం ఉన్నాక ఇదే ఛాన్స్, బలహీనంగా ఉన్నాడు అని ఆలోచించి ఏం చేశాడు? ఆయన శోధించాడు. రైట్? ఈరోజు మనము మొదటి ఆదివారం జూన్ నెలలో దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వచ్చాము. కాబట్టి సాతాను కోరుకునేది ఏంటో తెలుసా? అపవాది కోరుకునేది, నీవు కానీ నాకు నమస్కారం చేస్తే, నాకు సాగిలు పడితే ఇదంతా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. అన్నీ చూపించేశాడు కదా, సినిమాలో రీల్స్ చూపించినట్టుగా లోకమంతా చూపించి ఇదంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఒకళ్ళు నీవు అక్కడుంటే, నేను అక్కడుంటే, అంతా వద్దు, కొంత ఎత్తే చాలు అంటాం మనం. సాగిలు పడిపోయింది. అదే జరుగుతుంది లోకంలో. మనుషులు ఈ ఆశలకు లొంగిపోతూ దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు చాలామంది. చిన్నపిల్లలని పిలిచి మీలో ఉన్నవాడు గొప్పవాడని గుర్తించుకోండి అంటున్నాడు ఆయన. ఈ సంగతి మర్చిపోయి మనం భయపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం. మన చింతలన్నీ కూడా మనం మోయలేకపోతే ఆయనే ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి, మీకు బాగా తెలుసు కంటత, కానీ తెలుసు, వింటాం, విడిచిపెట్టేస్తాం. మనకి ఏదైనా భారం వచ్చింది, దానికి ఏం చేయాలి? మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫోన్ చేసి, టక్ ఫోన్ చేసి, హలో, ఆర్ యూ అవైలబుల్? ఎందుకు? నా భారం నీతో పంచుకోవాలని. ఐఎమ్ నాట్ అవైలబుల్, వెరీ బిజీ అని వస్తుంది ఫోన్, అసలు ఆన్సరే రాదు.
కానీ దేవుడు అంటున్నాడు ఇర్మియా 33 ప్రకారం నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎప్పుడు వెళ్ళక్కర్లేదు, ఏ టైంలో నువ్వు పిలిచినా నేను ఉన్నాను అంటున్నాడు. ఇర్మియా 33:3 ఏం చెప్తుంది? నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను. ఐ కాల్ ఆన్ టు మీ, ఐ విల్ ఆన్సర్. కానీ ఆ పని చేయలేకపోతున్నాం మనం. ఎందుకో తెలుసా? మనలో ఉన్నవాడు గొప్పవాడని ఆయనతో చెప్పుకోలేకపోతున్నాం మనం. కానీ దేవుడు అంటున్నాడు నాతో మాట్లాడమంటున్నాడు. రైట్? చిన్నపిల్లలారా, మీలో ఉన్నది నేనయ్యా, బలవంతుడిని, శక్తివంతుడిని, జ్ఞానవంతుడిని. మీకేం కావాలి ఇవ్వటానికి నాకు సాధ్యమే. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అని ప్రశ్న ఉంది బైబిల్లో. ఏమైనా ఉందా అసాధ్యమైంది? సమస్తం సాధ్యం. అలాంటి దేవుడు మనం. అందుకని అపోస్తులు వాళ్ళు ఏం చేశారు? ప్రభు సన్నిధిలో ఆయన నామలో కూడితే ఆయన ఉంటాడని వచ్చారు. నిజానికి కీర్తనలు 11:4 ఒక మాట ఉంది. దేవుడు ఎక్కడ ఉంటాడని ఉంది? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కనులారా చూచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. ఏమండి, బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, అదే సమయంలో ఆకాశమందు ఆయన సింహాసనము ఉంది. మనం వెళ్ళగలము ఆకాశంలోనికి? రెక్కలుంటే వెళ్దాం, రెక్కలు లేవు కదా, రైట్? కాబట్టి కనీసం విమానాలన్నా ఆకాశంలో వెళ్తాయి, కానీ మనము ఆకాశంలోకి వెళ్ళలేము. కానీ ఆకాశంలో ఉన్న ఆ ఆలయంలోనికి నేను ఎట్లా వెళ్ళగలనంటే దేవుడు అంటున్నాడు నువ్వు రాక్కర్లేదు, నువ్వు పిలిస్తే నేనే వస్తాను అంటున్నాడు. అందుకని ఎక్కడైతే 2, 3 అని దేవుడు ఎందుకు కండిషన్ పెట్టాడంటే భూమి మీద కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఏ బ్యాచులర్ లివింగ్ ఇన్ ఏ పీజీ, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావు కదా. ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే ఇంకో విశ్వాసం తయారు చేసుకుంటే గొప్ప ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. కానీ చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం. ఎందుకు వచ్చిందిలే అనుకుంటాం. అన్ని విషయాలు మాట్లాడతాం కానీ దేవుని విషయం మాట్లాడడం మనం. మీకు తెలుసా, దేవుని విషయం మాట్లాడితే ఆ వ్యక్తి హృదయంలో నుంచి నువ్వు తప్పిపోవు. ఆ ప్రసాదం ఆయన దేవుడి గురించి చెప్పాడు కాబట్టి ఈరోజు నేను దేవుని సేవకుడికి ఇక్కడ నిల్చున్నాను. అలాగే దేవుని విషయంలో నువ్వు చిగ్గుపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడే మనల్ని చేశాడు. ఎలాంటి వారైనా, ఏ మతస్థులు, ఏ విశ్వాసులు ఉన్నప్పటికీ వారికి దేవుని గురించి తెలియక దూరంగా ఉంటున్నారు. కానీ దేవుని జ్ఞానము ఇవ్వటానికి తన గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. అనుదినం ఇది మనం చదవగలిగితే మనం ఎంతో ధన్యులు. ఇంకా ముందుకెళ్ళి చూసినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రిక 13:5 అక్కడ ఏముందంటే దేవుడంట మనుషుల్ని ఎడబాయుడంట, విడిచిపెట్టడు. ఈ విల్ నాట్ లీవ్ అస్. ఉందా అక్కడ? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. రైట్? తర్వాత 145 కీర్తన 18 చూసినట్లయితే తనకు మొరపెట్టు వారందరికీ, నిజంగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాలు దేవునికి మొరపెట్టే విధంగా ఉండాలి. రైట్? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారు, ఏ డ్రెస్ వేసి వచ్చారు అనే చోటును మన వంతు కాదు. మనం వచ్చిందే దేవునితో మాట్లాడటానికి, మనం వచ్చిందే దేవుని స్తుతించడానికి, మనం వచ్చిందే దేవుని ఆరాధించడానికి. కాబట్టి మనము నిజంగా మొరపెట్టినట్లయితే ఆయన దూరంగా ఉన్నాడంట, సమీపంగా ఉంటాడని 145 కీర్తన ద్వారా మనం 18 నేర్చుకుంటున్నాం. తర్వాత 16 కీర్తన 11 చాలా అద్భుతమైనటువంటి మాట. చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఒకసారి చూద్దాం. Psalm 16:11. జీవ మార్గము నాకు తెలియజేయుదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కాలదు. దేవుని సన్నిధిలో ఏముందండి? సంపూర్ణ సంతోషం. ఒకసారి దేవుని దగ్గరికి వచ్చేసాక ఏమండి, ఆయన ఎలాగో మన చిన్నపిల్లలని పిలుస్తున్నాడు కాబట్టి ఆయన చేతిలో మనల్ని పెట్టుకున్నాం అనుకోండి, ఇఫ్ యూఆర్ కీపింగ్ హిమ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, ఏం జరుగుతుందో తెలుసా? అదే ఆఖరి మాట చదవండి మమ్మల్ని ఒకసారి. జీవ మార్గం తెలియజేయదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. ఎప్పుడైతే నిన్ను దేవుని హస్తాలు సమర్పించుకుంటావో ఏం సుఖమంట? నిత్యము సుఖం. ఆ నిత్య సుఖం ఉంటే అసలు మన జీవితాల్లో కన్నీరు ఉంటుందా? ఆ నిత్య సుఖం ఉంటే మన జీవితంలో వేదన ఉంటుందా? ఆ నిత్య సుఖం దేవుడిచ్చింది ఉంటే మనం బాధలో కృంగిపోయే పరిస్థితి ఉంటుందా? ఎందుకు చాలాసార్లు మన జీవితాల్లో వేదన, చింత, కలవరం, దిగులు ఎందుకు మనకు కలుగుతుందంటే ఆయన సమర్పించుకోలేకపోతున్నాం మనం. ఆయన హస్తములో ఏముందంట? కుడి హస్తములో నిత్యం సుఖం కల. ఆయన సన్నిధిలోనేమో
సంపూర్ణ సంతోషం ఉంది. రైట్? ఆయన కుడి హస్తంలో సమర్పించుకున్నప్పుడు మనకి నిత్యము సుఖం ఉంది. కాబట్టి చాలాసార్లు మనుషులు అనేది ఏంటంటే, మీరెంతో గొప్పవారండి, మీరెంతో భాగ్యవంతులు అన్నాం అనుకోండి, ఏం భాగ్యం అండి, సుఖమే లేదంటారు చాలామంది. అంటారు లేదా? భార్య భర్తలు ప్రేమించుకున్నప్పుడు ఏమండి చాలా అద్భుతంగా ప్రేమించుకుంటారు. వాళ్ళు కానీ నిరాశ కలిగి, నిస్పృహలు కలిగి కొట్లాట్లోకి వెళ్ళారనుకోండి, ఏం మాట్లాడతాయో తెలుసా? నిన్ను చేసుకున్నాక నేనేం సుఖపడ్డాను అని భార్య అంటే, భర్త అంటే నిన్ను చేసుకుని నేనేం సుఖపడ్డాను. అప్పుడు మొదలవుద్ది, నీకంటే ముందు వచ్చి వాళ్ళు చేసుకుంటే నాకు కట్నం అని వచ్చును అంటారా అనరా? అంటారు. ఎందుకు? దేవుని సన్నిధిలో లేకపోతే లోకంలో అన్నీ మన మనసులోకి వచ్చేస్తాయి. మనసులో ఉన్నాయని నోట్లోకి వచ్చేస్తాయి. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ప్రజలు మనం, ఆయన ప్రత్యేకించుకున్నాడు. పెద్దవాళ్ళు చూశారు, ప్రేమించేసుకున్నారు, మొత్తానికి కుటుంబంగా ఏర్పడ్డారు. ఇప్పుడు కుటుంబంగా ఎవరిని వెతకాలి? జీవం గల దేవుని వెతకాలి. అపోస్తులు చేసిన పని మనం చేసినట్లయితే అప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉంటాము. ఆయన అంటున్నాడు, నువ్వు చర్చిలో లేకపోయినా నీ ఇంట్లో అయినా నీ భార్య బిడ్డలతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇద్దరిని ఇస్తాడు, తర్వాత సంతానం ఇస్తాడు కదా. అప్పుడు ఎంతమంది అవుతారు? 3. కాబట్టి 3తో మీరు ప్రారంభిస్తే, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఆయన పరలోకాన్ని మీ మధ్యకి తీసుకొచ్చేస్తాడు. మా పిల్లలు చాలా చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం కూడా ప్రేయర్ ఉండేది. కాంపిటీషన్ ఒక్కొక్కరు. రైట్? నేను ఎక్కువ చదవాలి బైబిల్. నవీన్ గారు అయితే పిల్లలు ఫ్యామిలీ ప్రేయర్లు 5 సార్లు బైబిల్ కంప్లీట్ చేసాం. రైట్? ఫ్యామిలీ ప్రేయర్లు. ఇక పర్సనల్గా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. కాబట్టి అట్లాగూ మన కుటుంబంలో ఎప్పుడు దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యత ఇస్తామో, దేవుని మాటలు లెక్క పెట్టుకుంటామో, దేవుడు కూడా మన లెక్క పెట్టుకుంటాడు. అంతే కదా? మనం అంటాం కదా, ఏంటి మా ఇంటికి రావట్లేదంటే, ముందు మీరు మా ఇంటికి రండి, అప్పుడు నేను మీ ఇంటికి వస్తామంటాం. మనమే మనుషులతో బేరమాడుతుంటే దేవుని మాట వినే మనకి మన మాట దేవుని వింటాడు. ఆయన మాట వినటం నేర్చుకోవాలి. అది అపోస్తులు చేసిన పని. ఆయన చెప్పిందంతా కూడా చేశారు కాబట్టి రక్షింపబడ్డారు. ప్రజలందరి దృష్టిలో కూడా వారు మంచి పేరు సంపాదించుకున్నారు. తర్వాత చూసినట్లయితే అనుదినము అపోస్తులు చేసిన పని ఏంటంటే, అదే అపోస్తుల గారము 2వ అధ్యాయం 46 వచనంలో ప్రతి దినము కూడా వారు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. దేవుని సన్నిధిలో చేరారు, దేవుని స్తుతించారు. 47 కూడా ఉంటుంది. ఓకే. ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రెట్టు విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. 47 వచ్చింది చదువురమ్మా. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుండెను. అక్కడ దేవుని సన్నిధిలో వారు చేసిన పని ఏంటంటే స్తుతించడం మొదలుపెట్టారు. మీకు తెలుసా? 68వ కీర్తన 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, ప్రభు స్తుతి నొందును గాక అనుదినము ఆయన. ఎందుకు దేవుని స్తుతించాలమ్మా? మన భారం భరిస్తున్నాడు ఆయన. ఎందుకు కొంతమంది విసుకెత్తిపోతారంటే భారం భరించలేక. అనుదినం ఆయన భారం భరిస్తున్నాడని ఎరిగిన వారమైతే దేవుని ఖచ్చితంగా స్తుతిస్తాం. స్తుతి అనేది మన స్థితిని మారుస్తుంది. యువర్ ప్రైజెస్ విల్ చేంజ్ యువర్ సిట్యుయేషన్. నువ్వు స్తుతించడం మొదలుపెట్టు, నీ పరిస్థితిని మారుస్తుంది. ఉదాహరణకి మనం గమనించినట్లయితే ఎరుకో గుండా ప్రజలు వెళ్ళాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నారు, ఎర్ర సముద్రం దాటేశారు. ఇప్పుడు ఎరుకో పట్టణం ఎదురైంది. వారిని అడిగారు, అయ్యా మేము వెళుతున్నందుకు రోడ్డు ట్యాక్స్ పే చేస్తాము, భోజనం కొంటే దాన్ని పే చేస్తాం, నీళ్లు తాగితే దాన్ని పే చేస్తాం, మమ్మల్ని వెళ్ళనివ్వండి. రాజమార్గులు అంటే కుదరదన్నారు, మీరు వెళ్ళటానికి కుదరదు అన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళు బతులాడేది ఏంటయ్యా, వాళ్ళే మీ దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడతారని వారు ఏం చేశారు తెలుసా? మీరేం చేయొద్దు, 6 రోజులు ఆ గోడ చుట్టూ తిరగండి, 7వ దినమున 7 సార్లు తిరగండి, దేవుని స్తుతించమన్నారు. మౌనంగా తిరిగారు. 7వ రోజున ఏం చేస్తారు తెలుసా? బూరలు ఊది దేవుని స్తుతించాడు. జీవం గల దేవుడు గొప్పవాడు, ఆయన రక్షకుడు,
విమోచకుడు, అడ్డులు తొలగించేవాడు, ఆశీర్వాదాలు ఇచ్చేవాడని గొప్పగా శబ్దం చేస్తూ దేవుని స్తుతించినప్పుడు బైబిల్ చెప్తుంది ఆ గోడలు బలమైనటువంటి గోడలు. ఆ గోడల మీద 2 రథాలు 3 రథాలు వెళ్తాయంట, అంతగా ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు అక్కడ గోడలు లేవు. 2018లో ఆ ఎరికో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పాడుపడిపోయిన మట్టి కూలిపోయింది ఉంది అక్కడ. ఇది చరిత్ర, ఇది కథ కాదు. రైట్, నేను ఎన్ని కళ్ళారా చూసి వచ్చాను. కాబట్టి దేవుని ప్రజలు దేవుని స్తుతించినప్పుడు బలమైనటువంటి ఎత్తైన కోట గోడలు కూడా కూలిపోతాయి. ఒకవేళ నీకు ఎలాంటి గోడ అడ్డు వస్తుందో నాకైతే తెలీదు. కొన్ని అడ్లు వస్తాయి మనకి కదా, మన విశ్వాస జీవితానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి కొన్ని అడ్డులు వస్తాయి. మన మనుషులు బతుకులాంటి ప్రయోజనం లేదు, లంచాలు ఇచ్చే ప్రసక్తే లేదు. ఏం చేయొచ్చు? మనం దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఇఫ్ యు స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, స్థితి మారిపోతుంది. ఆ గోడలు కూలిపోయాయి. అప్పుడు ఆ పట్టణం గుండా వాళ్ళు ధారాళంగా వెళ్ళిపోయారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎరుకో గోడలు కూల్చిన దేవుడే ఆనాడు ఆ ఇజ్రాయేల్ ప్రజలతో, హెబ్రీలతో ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నాడని ఈ బైబిల్ మనకు చెప్తుంది. ఇక వాక్యాలు మీరు చూడాలనుకున్నట్లయితే కీర్తనలు 34:1 ఏమండి, స్తుతి అనేది అన్ని వేళల దేవునికి చెందవలసింది చెప్తుంది. 100వ కీర్తన 4వ వచనం ఒకసారి చూద్దాం మనం. కృతజ్ఞార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గనపరచు. నువ్వు చర్చకు వచ్చేటప్పుడు సహోదరి సహోదరుడా ఎట్లా వచ్చావు? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు చర్చకు వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? నీరసంగా రావాలి కదా. నేను గమనిస్తాను, వచ్చేటప్పుడు చాలా స్లోగా వస్తారు, పెళ్లి కూతురు నడిచినట్టుగా వస్తారు. వెళ్ళేటప్పుడు వెళ్తారు తెలుసా, 100 మీటర్ పరిగెత్తినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మో టైం అయిపోయింది, ఆయన ఇంకా రాలేదు, గొడవ చేస్తాడేమో కొంతమంది. రైట్, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలో బైబిల్ చెప్తుంది. కీర్తనలు పాడుచు, దేవా వారమంతా కాపాడావు, 5 నెలలు కాపాడావు, 6 నెలలు జూన్ నెల మాకు ఇచ్చావు, మొదటి ఆదివారం నీ సన్నిధిలో ప్రవేశిస్తున్నాం అని మన హృదయంలో నుంచి సంతోషంతో, ఆనందంతో ప్రవేశించి ఆయన గణపరచాలని, స్తుతించాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు స్తుతులు పొందదగిన వాడు. ఈజ్ వర్ది టు రిసీవ్ ఆల్ ద గ్లోరీ అండ్ ప్రైజెస్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ మౌత్. నీ నోటి నుండి, నీ హృదయం నుండి స్తుతులు పొందటానికి ఆయన అర్హుడు. మన మనుషులు ఎంతైనా పొగుడుతాం, ఏం లాభం లేదు. దేవుని స్తుతించుడు, నీ కార్యాల్లో దేవుడు ఫలితాన్ని చూపిస్తాడు. తర్వాత చూసినట్లయితే 147 కీర్తన 1వ వచనము, తర్వాత హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దాం. మనం ఇందాక చదువుకున్నాం అనుకుంటాం మనం. ఓకే, ఎడబాయని దేవుడు మనతో ఉంటాడని హెబ్రీయులు చదువు ఉంది. కానీ 147 కీర్తన 1వ వచనం చూద్దాం. రైట్, అది సరైంది, అది ఒప్పిదమంటే సరైంది. రెండవది మనోహరం. దేవుని స్తుతించడం అనేది అది మనల్ని సౌందర్యవంతులుగా చేస్తుందంట. రైట్, ఇప్పుడు స్తుతి ఉందనుకోండి, హృదయంలో ఆనందం ఉందనుకోండి, ముఖం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? మీ ముఖాల్లాగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నవ్వుతూ ఉన్నారు మీరు. దాని బదులుగా వేదన, చింత, కోపం ఉందనుకోండి, ఎలా ఉంటుంది? 6 o'clock ఫేస్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. అది ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి స్తుతి చేయటం అనేది నిన్ను మనోహరంగా చేస్తుందంట. రైట్, ఇప్పుడు నిజమైన అందం ఎక్కడ ఉందనుకుంటున్నారు? స్త్రీలు ఏమనుకోవద్దమ్మా. రైట్, ఇక అలంకరణకి మనం చోటు ఇస్తాం కదా, మనం ఎక్కువ నగలు పెట్టుకుని, పౌడర్లు రాసుకుని, క్రీములు రాసుకుని, లిప్స్టిక్లు వేసుకుని ఏమనుకోవద్దు. రైట్, నేను ఎవరిని విమర్శించట్లేదు. కానీ ఇది అందము, సౌందర్యం అనుకుంటాం. నిజమైనటువంటి అందం ఎక్కడుందంటే నీ చిరునవ్వులో ఉంది. చిరునవ్వు ఎప్పుడు వస్తుంది? దాని పేరు చిరునవ్వే, చిన్న నవ్వే, కానీ చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడంటే ఎస్తేర్ని రాజుగారికి మరి వివాహం చేసుకో ముందుగా అందరికీ చాలా నగలేసి పెట్టారు. ఆ మంది నాకేం నగలొద్దాను. అయ్యో రాజుగారికి ఇష్టం అవ్వాలంటే అక్కర్లేదు. రైట్, ఆమె యొక్క సహజ సౌందర్యం ఏంటంటే దేవుని యందు భక్తి, దేవుని యందు విశ్వాసము. రైట్, ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందము, దేవుడు నాకున్నాడు చాలు అని ఉన్నటువంటి అనుభవం చేత ఆమె రాజు చేత రాణిగా ఎన్నుకోబడింది. అలాగే దేవుని బిడ్డలైనటువంటి మనము, మన సౌందర్యము దేవుడు కోరేది ఏంటో తెలుసా? అంతరంగములో
బాహ్యమైంది కానే కాదు. ప్రభు ఆత్మస్వరూపి. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళంటే అని చాలా ఇష్టం. కాబట్టి మనం బాహ్యంగా మనుషులు కనపడేట్టుగా కనపడక్కర్లేదు. ప్రభు మన హృదయాలను చూసినప్పుడు మన హృదయంలో ఆయన చోటు ఇచ్చామా లేదా, ఆయన మాట వింటున్నామా లేదా, ఆ మాట ప్రకారం నడుచుకున్నామా లేదా, ఇట్లాగ మనం గమనించినట్లయితే మరి ప్రభు కృప మనకి ఎల్లప్పుడు. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. 95 కీర్తన 1-2 వచనాలు, 63 కీర్తన 3 వచనం, ఎఫెసీ పత్రిక 5 అధ్యాయం 19-20, కీర్తన 103 1-2. అది చూద్దాం ఒకసారి. రైట్. ప్రతి ఆదివారం మనం చెప్పుకుంటూ ఉంటాం, ప్రతి ప్రార్థన చెప్పుకుంటాం. దేవుని ఎలా స్తుతిస్తున్నాం చూద్దాం. ఇక్కడ ఎలా స్తుతించాలి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. రైట్. రైట్. దేవుని ఎందుకు స్తుతించాలంటే ఆయన చేసిన ఉపకారాలు చాలా ఉన్నాయి. చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. నీవు ఈరోజు సజీవ లెక్కలో ఉన్నావంటే, ఆరోగ్యంగా ఉన్నావంటే, ఉద్యోగం చేస్తున్నావంటే, ఒక గృహం ఉందంటే, వాహనం ఉందంటే నిన్ను దేవుడు మర్చిపోలేదని అర్థం. ఇవి లేని వాళ్ళ లోకంలో మన చుట్టూ చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపలు తలుచుకుంటే ప్రతి ఉపకారాన్ని బట్టి ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడు దేవుని స్తుతిస్తామో దేవుడికి ఆనందం కలుగుద్దండి. మరి ముఖ్యంగా ఒక ధనవంతుడికి బాగా పంట పండేసిందంట. ఏమండి? ఇక ఆయన ప్లాన్ వేసుకుంటున్నాడు. రైట్. ఇప్పుడున్న కొట్లు చాలా చిన్నవి, కొట్లు అంటే తెలుసు కదా, గోడౌన్స్. రైట్. ఇంకా పెద్ద పెద్దవి కట్టించాలి అని అనుకుంటూ ఎన్ని గోడౌన్ నిండా పండును చేర్చుకున్నాక ఇక నాకు ఏం తక్కువ ఉంటుంది, అప్పుడు నా ప్రాణంతో ఇట్లా చెప్పుకుంటానని చెప్తున్నాడంట. నా ప్రాణమా తిను కదా. రైట్. తింటే ఏం జరుగుద్దో తెలుసు కదా. నేను చెప్పక్కర్లే, అసలు తినొద్దని నేను చెప్పట్లే. రైట్. తినటంలో 3 రకాలు ఉన్నాయి. రైట్. ఒకసారి తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడంట. వర్ణాలు సాపడవారు ఏమ్మా ఆరోగ్యంగా ఉంటారంట. 2 సార్లు తిన్నవాళ్ళు రోగులు అవుతారంట. 3 సార్లు తిన్నవాళ్ళు భోగులు అయిపోతారంట. రైట్. ఏంటి పాస్టర్ మమ్మల్ని లిమిట్ చేస్తారా? ఇప్పటికే 3 పూటలు తిన్నా సరిపోవట్లేదు. కొంతమంది 5 సార్లు తింటారు. రైట్. చాలా మంచివాళ్ళు. ఇక వాళ్ళు ఎలా ఉంటారు మీకు తెలుసు, చెప్పక్కర్లే. ఏదేమైనప్పటికీ ఏమండి, ఆయన చేసిన ఉపకారాలు చాలా ఉన్నాయి, వాటిని మర్చిపోవద్దు. ముఖ్యంగా దేవుని కొరకు కృతజ్ఞత కలిగి ఉండటం అనేది, ఆయన స్తుతించడం చాలా ముఖ్యం. ప్రతి చిన్న విషయంలో దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించండి. అది మనకి ఎంతైనా మేలైన విషయం జరుగుద్ది. హల్లెలూయా. మొదట ఏం చేయాలి? అపోస్తులు ఏం చేశారు? ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో కూడుకున్నారు. మరి మీ గృహంలో కుటుంబంగా కలుసుకుని ప్రార్థన చేస్తున్నారా? ఇది నా ప్రశ్న. ఇది నాలో కుటుంబ ప్రార్థన లేవు, కొద్ది మంది ఉంటారు. ఆ కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు కుటుంబంగా దేవుని సన్నిధికి వస్తారు. కొన్ని కుటుంబాలు క్రమంగా వస్తున్నాయంటే కుటుంబాల్లో ఎంతో కొంత ప్రార్థన ఉందన్నమాట. హల్లెలూయా. లేనటువంటి వాళ్ళు ఆలోచించండి. రైట్. వాళ్ళు దేవుడు ఆశీర్వదించాడు కదా, మమ్మల్ని ఆశీర్వదించని ప్రశ్న వేయొద్దు. వాళ్ళు ఆశీర్వదిస్తున్నారని దేవుడు వెతుకుతున్నారు. మత్తయి సువార్త 6:33 ఎప్పుడు మన కంటతా రావాలి, జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, ఇప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నీ అంటున్నాడు ఆయన. అందుకే దావీదు అంటాడు 23 కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమే కలుగుదు అంటున్నాడు. అసలు ఏం తక్కువ ఉండదు. మరి దావీదుని ప్రేమించి ఇచ్చిన దేవుడు మనల్ని ప్రేమించట్లేదా? ఇవ్వడా? ఇస్తాడు. అయితే ఆయన మనం వెతుకుతున్నామా? మత్తయి సువార్త 6:33 ప్రకారంగానే రాజ్య నీతిని మొదట వెతికినట్లయితే చాలామంది లాస్ట్లో వెతుకుతారు. అన్నీ అయిపోయాక దేవుడి దగ్గరికి వస్తారు. లేదు, మొదటే నీవు దేవుని దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. ఇఫ్ యూ కమ్ టు గాడ్ యూ డోంట్ నీడ్ టు గో టు ఎనీబడి. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి 3వది నేను చెప్పి, ఎందుకంటే మనకు ప్రభు వల్ల ఆరాధన కూడా ఉంది కాబట్టి ఈ 3 చెప్పి నేను ముగిస్తాను. 3వది ఏంటంటే 88 కీర్తన 9వ వచనంలో ప్రతి దినము దేవునికి మొర్ర పెట్టారు. అదే మనం చూస్తున్నాం. అది అపోస్తుల కార్యములు అండి. అనుదినం వాళ్ళు దేవుని సన్నిధిలో కూడుకున్నారు, అనుదినము దేవుని స్తుతించారు, అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉందా? ఇర్మీయా గ్రంథం 33:3 ప్రకారంగా ఆయన అంటున్నాడు, నువ్వు ఎప్పుడైనా మొరపెట్టమంటున్నాడు. కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్ అన్నాడు.
తర్వాత మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును. దేవునితో మాట్లాడటానికి మనం సంకోచించక్కర్లే. యూ డోంట్ నీడ్ హ్యావ్ డౌట్ టు టాక్ టు గాడ్. మనుషులతో మాట్లాడాలంటే అనుమానపడాలి, ఆలోచించాలి. కానీ దేవునితో మాట్లాడటానికి నువ్వు అనుమానపడక్కర్లేదు, ఆటంకపరచబడక్కర్లేదు. ఆయన అవకాశం ఇస్తున్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. కాల్ టు మీ, ఐ విల్ ఆన్సర్. ఈ దినాల్లో ఫోన్లు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఫోన్ ఉంటుంది, అడుక్కునే వాళ్ళు కూడా ఫోన్ పెట్టుకుంటున్నారు. మీకు తెలుసా? మనుషుల దగ్గర ఫోన్ చేసామనుకోండి, ఏం జవాబు వస్తుంది మీకు తెలుసు. వస్తుందా? రాదు. కానీ దేవుని దగ్గర ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. ఇర్మీయా గ్రంథము 29:12 చూసినట్లయితే ఆయన అన్నాడు, నాకు మొరపెట్టిన ఎడల, ఇఫ్ యు కాల్ అంటు మీ, నాకు మొరపెట్టినట్లయితే నేను నీకు ఉత్తరము ఇస్తాను. ఆ మాట చదవండి ఒకసారి. మొరపెట్టుదురేనంటే మీరు అడగాలే కానీ మీరు నాకు ప్రార్థన చేసి వచ్చినట్లయితే నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, ఎట్లా వెతకాలి దేవుణ్ణి? పూర్ణ మనసుతో, ద హాల్ ఆఫ్ యువర్ హార్ట్ సీక్ గాడ్. దేవుని గురించి విచారించండి, మనుషుల గురించి కాదు. మీరు నన్ను కనుగొందురు. మనుషులు మీరు కనుగొన్న ప్రయోజనం లేదు, కానీ దేవుణ్ణి కనుగొంటే నీకు అంత ప్రయోజనమే, నిష్ప్రయోజనం ఉండదు, అంత ప్రయోజనమే. కాబట్టి నా గురించి విచారించండి అంటున్నాడు ఆయన. చాలామంది నెమ్మది లేదు అంటారు. ఇర్మీయా గ్రంథంలో చూస్తే నెమ్మది లేదు అంటున్నారు. మీరు నెమ్మది కలుగు మార్గం ఏదో అడిగి తెలుసుకోండి, అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గర దొరకందంటే ఏం లేదండి మనకి. మీరు కొన్ని షాపుల్లోకి వెళ్తే కొన్ని అడిగితే దొరకవు, కానీ దేవుని దగ్గర దొరకందంటే ఏమీ లేదు. కాబట్టి ఆయన సమస్తము కలిగిన వాడు. కాబట్టి పినటువంటి వాళ్ళారా, దేవునికి మొరపెట్టడం మనం నేర్చుకోవటం మనకి ఎంతైనా మనసు. 86వ కీర్తన 3వ వచనంలో ఐ క్రై అంటు ది డైలీ. దేవుడు ఎప్పుడు మొరపెడుతున్నాడంట? దేవునికి భక్తుడు అనుదినం మొరపెడుతున్నాడంట. అనుదినం మనకి ఏది అవసరమో ఇవ్వటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే లోకా సువార్త 18:1 మనుషులు విసుకక ప్రార్థించాలని చెప్పడానికి ప్రభు లోకా సువార్త 18 చక్కని మాట రాయించాడు. చూద్దామా? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు. ప్రభు ఒక ఉపమానం మనకి మాదిరి ఒక మాట చెప్తున్నాడు. దేవుని బిడ్డలైన వారు విసుక్కోకూడదు. దేనికి? ప్రార్థన చేయటానికి. మీరు ఎప్పుడైనా ప్రయత్నించారు? మీ ఇంట్లో ప్రార్థన చేద్దామనగానే ఒకవేళ స్త్రీ భక్తిగా ఉందనుకోండి, భర్త విసుక్కుంటాడు. అందుకే దేవుడు ఈ మాట రాయించాడు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలనటానికి ఆయన ఈ ఉపమానం చెప్పాడు. ఏంటంటే, ఒక పట్టణంలో ఒక జడ్జి ఉన్నాడు. జడ్జి అంటే తీర్పరి కదా, రైట్. జడ్జి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈరోజు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. జడ్జి కూర్చుంటాడా నిలబడతాడా? కూర్చుంటాడు. ఖైదీ కూర్చుంటాడా నిలబడతాడా? అంటే నేను ఖైదీని, మీరు జడ్జిలు అనమాట. అబ్బాయి ఎంత స్నవ్ వచ్చేసింది మీకు. నన్ను తీర్చారు కానీ లోకంలో ఎవరిని తీర్పు తీర్చొద్దు. ఎందుకో తెలుసా? తీర్పు తీర్చొద్దని ఆయన చెప్పాడు. అవకాశం నాకు ఇచ్చేయండి అంటున్నాడు. లేదు ప్రభు, నేనే తీర్పు తీర్చాలంటే నీకు తీర్పు తీర్చబడదు. తీర్పు లేకుండా తిన్నంగా తోసేస్తాడు ఆయన. అందు గురించి ఎవరిని తీర్పు తీర్చొద్దు. కాబట్టి ఇక్కడ ఈ జడ్జి పని ఏంటంటే తీర్పు తీర్చాలి, న్యాయం చేయాలి. న్యాయవంతుడు ఆయన, కానీ న్యాయం చేయట్లే. ఒక బీద విధవరాలు వచ్చింది, వెనకాల ఏం సపోర్ట్ లేదు ఆమెకి. ఏది లేకపోతే లాయర్లు కూడా నిన్ను ఎంటర్టైన్ చేయరు. కాబట్టి ఈమె రోజు వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం చేయండి అని అడుగుతుందంట. ఆయన అసలు లెక్క చేయట్లేదంట. అంతే కదా? ఎంతమంది ఇల్లు కట్టే విషయంలో ఆఫీసుల చుట్టూ తిరిగి, ఏమండి, ఏదైనా ఒక కార్యం తలబెడితే ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వెళ్తే వాళ్ళు క్రమంగా చేయవలసిందని చేయరు. వాళ్ళు సంవత్సరాల తరబడి మన ఫైల్స్ పెండింగ్లో పెట్టేస్తారు. కాబట్టి ఈమె మాట అసలు లెక్క చేయట్లేదు, కానీ ఆ మాత్రం వదలట్లే. ఏమైనా సరే నాకు న్యాయం చేయాలని రోజు వస్తుందంట. ఎంత వస్తుందంటే, ఎంత అడుగుతుందంటే, బైబిల్ ఉంది గోజాడుతుందంట. గోజాటు అంటే తెలుసా? ఎప్పుడైతే ఆమె యొక్క గోజాడే స్థితి, పట్టుదలతో చేసే ఆ యొక్క ప్రార్థన స్థితి
విజ్ఞాపన బట్టి ఆయన ఏమనుకున్నాడు ఇక్కడ, రేపు ఎలాగొచ్చేద్దామే, రైట్, నన్ను వదలట్లేదు, రేపు న్యాయం చేస్తానని డిసైడ్ చేసుకున్నాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏమండి, ఆయన ప్రియమైన బిడ్డలు రాత్రి పగలు ప్రార్థన చేస్తూ ఉంటే, రైట్, ఆయన వెనుకుండా ఉంటాడా? అందుకనే అపోస్తులు దేవునికి మొరపెట్టారు, అద్భుతమైన కార్యాలు వారు చూశారు. ఆ దేవుడే మనతో కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దిస్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే టుడే ఫర్ ఎవర్. ఆ దేవుడు వారికి న్యాయం చేసిన దేవుడు మనకి న్యాయం చేస్తాడు. కాబట్టి మనం ఒకటి నేర్చుకోవాలి, మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. 3 విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. ఒకటి, దేవుని సన్నిధిలో రావటం తప్పుకోకూడదు. ఎవరైనా ఏదైనా కారణం తప్పిపోతే దయవించి సేవకులకి ఇన్ఫార్మ్ చేయండి. మీ పరిస్థితులను బట్టి మీ కొరకు ప్రార్థన చేస్తారు. రెండవది, దేవుని స్తుతించటం మన స్థితులను మారుస్తుందని నేర్చుకోండి. మూడవది, దేవునికి మొరపెట్టడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మానకూడదు. యూ హ్యావ్ టు ప్రే టు గాడ్. ప్రార్థన చేయటం నేర్చుకుందాం. మనుషుల దగ్గర మాట్లాడి మొరపెడితే ప్రయోజనం లేదు. దేవునికి మొరపెడితే పరిస్థితులు అద్భుతంగా మార్చేస్తాడు. తల్ల ఉంచుకోండి, చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల నా యేసు ప్రభువా, నీకు వందనాలు. ఆయన ఆది అపోస్తులు, ఆది సంఘం అద్భుతంగా పెరిగి ప్రపంచమంతా సువార్తను వెదజల్లిందంటే వారు నీ సన్నిధిలో నిలిచిన ప్రజలై ఉన్నారు. వారు నిన్ను స్తుతించిన ప్రజలై ఉన్నారు. వారు నీకు మొరపెట్టినటువంటి ప్రజలై ఉన్నారు. అదేవిధంగా నేడు కూడా ఈ మందిరంలో, ఈ సంఘంలో నీ ప్రజలు నీ సన్నిధిలో క్రమముగా నిలవటానికి సహాయం దయచేయండి. క్రమంగా మా ప్రభా నిన్ను స్తుతించడం మాకు నేర్పించండి. క్రమంగా అనుదినము కూడా మేము మొరపెట్టే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. ఎందుకంటే నా ఎద్దుకు వచ్చే వారు నేను ఎంత మాత్రమును త్రోసివేనని సెలవిచ్చారు. ఎంతో ఆసక్తి వచ్చినటువంటి ఈ నీ కుమారులను కుమార్తెలను ప్రియబిడ్డలు మీరు ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి, దీవించండి. వారి మొరలు ఏదైనా సరే, వారి ప్రార్థన అవసరం ఏదైనా సరే సమస్తము చేయగల దేవుడు కాబట్టి నీ ప్రియబిడ్డల యొక్క మొరను ఆలకించి అద్భుతమైన కార్యములు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధమును సర్వాధికారముల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.